పిఠాపురంలో వారు వన్ సైడేనా అంటే అవుననేటువంటి సమాధానాలే వస్తున్నాయి. అక్కడ నాగబాబు గారు పెట్టినటువంటి ర్యాలీ చూసినా, లేకపోతే అక్కడ ఆది గారు హైపరాది ప్రచారం చేస్తున్నప్పుడు వస్తున్నటువంటి స్పందన చూసినా, ఆ వర్మ గారు ఆ నియోజకవర్గంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు వస్తున్నటువంటి స్పందన చూసినా, తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ శ్రేణులు సమన్వయంతో కలిసి పనిచేస్తున్నటువంటి విధానం చూసినా అక్కడ అర్థమవుతుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారి గెలుపు నల్లేరుపై నడక, మెజారిటీ ఎంత అనేది చూసుకోవటమే, ఆయన గెలుపు అనేది పెద్ద విషయమేం కాదు అని అక్కడ మనకి వినవస్తున్నటువంటి వార్తలు. అయితే ఏంటంటే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ప్రధానంగా అక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు పిఠాపురం నియోజకవర్గ ప్రజలను ఆలోచింపజేసినాయి. ఎక్కడో ఉన్నటువంటి మిథున్ రెడ్డి రాయలసీమ నుంచి వచ్చి పిఠాపురంలో పెత్తనం చేయటమేంటి, ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కాకినాడ సిటీ నుంచి వచ్చి ఇక్కడ కూర్చొని ముద్రగడ పద్మనాభం లాంటి వాళ్ళని పెట్టుకొని రాజకీయం చేయటమేంటి. ఏ రోజు కూడా ముద్రగడ పద్మనాభం కుల రాజకీయాలు చేశాడు, లేకపోతేనేమో ఆ కులానికి ప్రయోజనాల కోసం ప్రయత్నం చేశాడు, ఏదో చెప్పాడు. తీరా వచ్చేవాడికి ఏమంటాడు, పవన్ కళ్యాణ్ని ఓడించాలి అంటాడు. పవన్ కళ్యాణ్ ఎందుకు ఓడించాలో చెప్పడు. పవన్ కళ్యాణ్ ఏమైనా సంఘ విద్రోహ శక్తే, ఏమైనా అక్రమాలు చేశాడా, ఏమైనా అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచేశాడా, ప్రజల సొమ్ముని దోచుకున్న అవినీతి పరుడా? ఎందుకు పవన్ కళ్యాణ్ ఓడించాలో జగన్మోహన్ రెడ్డి చెప్పలేడు, లేకపోతే ఈ పెద్ద మనిషి ముద్రగడ పద్మనాభం చెప్పలేడు. ఇవన్నీ కూడా ప్రజలను ఆలోచింపజేసినాయి. అరే ఒక్కడిపైన వీళ్ళందరూ పెత్తనమేంటి, ఆయన ఎక్కడో రాయలసీమ నుంచి వచ్చిన మిథున్ రెడ్డి ఎవరు, ఇక్కడ నుంచి వచ్చినాడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఎవరు? సరే వంగాగీత గారు పోటీ చేయటం, ఆమె ఇంటింటికి తిరగటం, ఓట్లు అడగటం, లేకపోతే ఆ నియోజకవర్గానికి సంబంధించిన నాయకులు మోహరించడం రాజకీయాల్లో సహజం. రెండు పార్టీలు కూడా ప్రత్యర్థి పార్టీలు మా కోట్లేండి అంటారు. ఎవరు కోట్లు వేస్తే వాళ్ళు గెలుస్తారో తర్వాత విషయం. కానీ వాళ్ళని వదిలిపెట్టేసి ఎక్కడెక్కడ ఉన్నటువంటి నాయకులంతా పిఠాపురం రావటం, పిఠాపురంలో మోహరించడం, పిఠాపురంలో కాన్సన్ట్రేషన్ చేయటం, ఎట్టి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ గారిని ఓడించాలంటాం. ఎందుకు ఓడించాలి? దానికి కావాల్సిన మేము ఇళ్లకు బళ్ళు ఇస్తామని చెప్పి, డబ్బులు ఇస్తామని చెప్పి, గిఫ్ట్లు ఇస్తామని రకరకాలైనటువంటి ప్రచారాలు, వీటన్నిటికీ పిఠాపురం ప్రజలు లొంగేటువంటి పరిస్థితి అయితే కనబట్టలే. ఎప్పుడైతే పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారని ప్రకటించారో అప్పుడే పిఠాపురం ప్రజలు నిర్ణయించుకున్నారు. వాళ్ళు ఇంటింటికి కేజీ బంగారం ఇచ్చినా కూడా వాళ్ళ ఓట్లు మారేటువంటి పరిస్థితి లేదు. దానికి తోడు అక్కడ ఒక కాపు సామాజిక వర్గమే కాకుండా అన్ని సామాజిక వర్గాల వాళ్ళు పవన్ కళ్యాణ్ గారికి మద్దతు ఇస్తున్నటువంటి వైనం. మత్స్యకార సామాజిక వర్గం అక్కడెక్కడో విశాఖపట్నంలో బోట్లు తగలబడిపోయినాయి అంటే దానికి సంబంధం లేదు పవన్ కళ్యాణ్ గారికి, అక్కడ కూడా పోయి వాళ్ళకి పరిహారం ఇచ్చినటువంటి పరిస్థితి. అలాగే రెల్లి కులస్తుల్ని, నేను రెల్లి కులస్తుల్ని అయితే బాగుంటుంది, నేను రెల్లి కులాన్ని స్వీకరిస్తున్నా అని చెప్పి ధైర్యంగా చెప్పినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్. అందుకే అక్కడ ఉన్నటువంటి రెల్లి సామాజిక వర్గం అంతా ఆయన పక్కన చేరినటువంటి పరిస్థితి. అట్లా అన్ని సామాజిక వర్గాలు, ఎందుకంటే విశ్వమానవుడు, విశ్వనరుడు అంటారు. పవన్ కళ్యాణ్ నిజంగా చెప్పుకోవాలంటే విశ్వమానవుడు. ఆయన కులాలకి మతాలకు అతీతంగా ఉన్నటువంటి వ్యక్తి. ఆయన ఎప్పుడో ప్రజలను ఓన్ చేసుకున్నటువంటి వ్యక్తి, ప్రజలకే దత్తపుత్రుడు ఆయన. ఈయన అంటా ఉంటాడు దత్తపుత్రుడు, ఆయన ప్రజలకు దత్తపుత్రుడు, లేదా దత్తాత్రేయ స్వామికి దత్తపుత్రుడు, అంతేగాని వేరెవరికి దత్తపుత్రుడు కాదు. అలాంటి నేపథ్యంలో తీరా వచ్చేటప్పటికి ఏంటంటే గెలుపు అవకాశాలు తగ్గిపోయినాయి వంగగీత గారికి అనే విషయం తెలిసిన తర్వాత క్రమంగా వైసీపీ శ్రేణులు, వైసీపీ పెద్ద నాయకత్వం మొత్తం కూడా ఆమెకు మొహం చాటేస్తున్నటువంటి వాతావరణం. అంటే మీడియాలో వస్తున్నటువంటి కథనాల ప్రకారం ఆమెకి సరైనటువంటి సహకారం లభించట్లేదు వైసీపీ పార్టీ నాయకుల నుంచి కూడా అనేటువంటి వార్తలు వస్తున్నాయి. ఏదేమైనప్పటికీ ఆరోగ్యకరమైన పోటీ ఉండాలి నియోజకవర్గంలో. ఒక్క పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి గతంలో భీమవరంలో, గాజువాకలో కాన్సన్ట్రేషన్ పెట్టి వందల కోట్ల రూపాయలు అక్కడ పరిచేసి మేము ఓడించామని చెప్పాను. ఆ ఓటమి తాత్కాలికం, అది ప్రజలకు అర్థమైంది. అందుకే పిఠాపురం ప్రజలు కూడా ఇది భీమవరంలోను గాజువాకలోను చేసినట్టు చేయటం ఇక్కడ కుదరదు, ఇక్కడంతా కూడా నిర్ణయించుకున్నాం మేము, పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా మా పిఠాపురం నుంచి అసెంబ్లీకి పంపిస్తామని చెప్పి వాళ్ళు బలంగా మాట్లాడుతున్నటువంటి వైనాన్ని కూడా మనం గమనించవచ్చు.